కాలర్లకు చెమట మరకలు అవుతూ ఉంటాయి. ఆ మరకలు ఈజీగా పోవాలి అంటే ముందుగా షాంపూ అప్లై చేసి కాసేపు ఆగిన తర్వాత దాన్ని డిటర్జెంట్తో వాష్ చేసేసేయండి. ఇలా అయితే చొక్కా కాలర్లకున్న చెమట మరకలు ఈజీగా పోతాయి. మైగ్రేన్తో బాధపడుతూ ఉంటారు. అయితే మైగ్రేన్ వచ్చినప్పుడు ఒక సైడ్ తలంతా తీవ్రంగా నొప్పిగా ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు రోజు ఉదయాన్నే పాలు, కొబ్బరి నీళ్లు ఇంకా పటిక బెల్లం బాగా కలుపుకొని ఉదయాన్నే తాగితే గనక మైగ్రేన్ తగ్గిపోతుంది. ఇంటి పని, వంట పని చేసేప్పటికీ చేతులు చాలా రఫ్గా తయారవుతూ ఉంటాయి. అయితే చేతులు తిరిగి మృదువుగా అవ్వాలి అంటే బంగాళదుంపలు ఉడికించిన నీటిలో చేతుల్ని కాసేపు నానబెట్టి ఆ తర్వాత తీసేయండి. అలా చేస్తే చేతులు తిరిగి మృదువుగా తయారవుతాయి. వర్షాకాలంలో ఎక్కువగా దగ్గు, జలుబు వస్తూ ఉంటాయి. అయితే తులసాకు రసం, కొద్దిగా తేనె కలుపుకొని అప్పుడప్పుడు తాగుతూ ఉంటే రోగనిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గు రాకుండా ఉంటాయి. నిమ్మకాయలు ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే నిమ్మకాయల్ని చల్లటి నీటిలో ఉంచండి. ప్రతిరోజు ఆ నీటిని మారుస్తూ ఉండండి. అలా చేస్తే నిమ్మకాయలు ఎక్కువ రోజులు పాడవకుండా తాజాగా ఉంటాయి. కందిపప్పు త్వరగా ఉడకాలి అంటే కందిపప్పు ఉడికేటప్పుడు అందులో కొద్దిగా డాల్డా వేసి ఆ తర్వాత ఉడికించండి. ఇలా అయితే త్వరగా ఉడికిపోతుంది.